కోడ్స్ని మనం ఇక్కడ ఏ విధంగా చూడాలంటే అంటే బట్టి సిస్టమ్ కాకుండా దానికంటే ఒక ప్రాసెస్ ఉంటుంది. అంటే ఈజీగా గుర్తుండే విధంగా ఒక ప్రాసెస్ అనేది ఉంటుంది. అదేంటి అంటే మనం కోడ్స్ని అంటే నార్మల్ ఇయర్ కోడ్ కానీ లీప్ ఇయర్ కోడ్ కానీ కొన్ని నెలల కోడ్స్ కానీ అంటే 12 నెలల కోడ్స్ కానీ సింపుల్గా గుర్తుపెట్టుకోవాలంటే ఒక చిన్న ప్రాసెస్ ఉంటుంది. ఏంటి అంటే ఫస్ట్ మనం ఏం చేయాలంటే బై యూజింగ్ ఆడ్ డేస్ ద్వారా మనం కోడ్స్ని గుర్తుపెట్టుకోవచ్చు. ఆడ్ డేస్ అంటే తెలుగులో ఏంటి అంటే విషమ రోజులు అని అంటాం. విషమ రోజులు ఆడ్ డేస్ అంటే విషమ రోజులు. ఓకే సార్, విషమ రోజులు అంటే ఏంటి సార్ అంటే ఇప్పుడు సపోజ్ ఒక 10 డేస్ ఉన్నాయనుకోండి. 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? ఓకేనా, 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 10 డేస్లో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 10 డేస్లో మనకి ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 10 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి మనకి? 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. 10 డేస్లో ఒక వీక్ అంటే 7 రోజులు. ఓకేనా, 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. ఆ వీక్ని తీసేస్తే మిగిలిపోయిన రోజులే మనకి విషమ రోజులు అంటాయి. వీటిని మనం మిగిలిపోయిన రోజులు అని కూడా అంటాం. ఆడ్ డేస్ని విషమ రోజులు అంటాం, యాజ్ వెల్ యాజ్ మిగిలిపోయిన రోజులు అని కూడా అంటాం. ఇప్పుడు 10 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయంటే 10 డేస్లో ఒక వీక్ ఉంటుంది. ఆ వీక్ని తీసేస్తాం అంటే 7 రోజులు వెళ్ళిపోతాయి. 7 రోజులు వెళ్ళిపోతే ఇంకొక 3 రోజులు మిగులుతాయి కదా, అవే మనకి ఆడ్ డేస్ అవుతాయి. అంటే 3 ఆడ్ డేస్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ సపోజ్ ఒక 15 డేస్ ఉందనుకోండి, అంటే 15 రోజులు ఉందనుకోండి. 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? మరి 15 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి అంటే 15 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయో చూడాలి. 15 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయి? 2 వీక్స్ ఉంటాయి కదా, అంటే 2 వారాలు ఉంటాయి. 2 వారాలను తీసేయండి. 2 వారాలు అంటే 14 రోజులు వెళ్ళిపోతాయి. అంటే 15 రోజులు ఉంటే 14 రోజులు తీసేస్తే ఎన్ని రోజులు మిగులుతాయి? ఒక రోజు మిగులుతుంది. అంటే ఇక్కడ 1 ఆడ్ డే అవుతుంది. ఓకేనా, అంటే ఆడ్ డేస్ అనేవి ఏ విధంగా వస్తాయంటే విషమ రోజులు అనేవి ఏ విధంగా వస్తాయంటే ఎక్స్ డేస్ బై 7 చేయండి. అంటే ఎక్స్ డేస్ అంటే ఎన్ని రోజులైనా ఉండని, ఎక్స్ డేస్ బై 7 చేస్తే మనకి ఇక్కడ వచ్చేటటువంటి ఆడ్ డేస్ అంటే మిగిలిపోయిన ఎంతైతే వస్తుందో అదే మనకి ఆడ్ డేస్ అవుతుంది సింపుల్గా. సపోజ్ ఒక 143 డేస్ ఉందనుకోండి. 143 డేస్ 143 డేస్లో ఎన్ని వీక్స్ ఉంటాయో మనకు తెలీదు. ఓకేనా, ఇప్పుడు 10 అంటే చిన్నది కాబట్టి ఒక వీక్ అని చెప్పేసినాం. 15 అనే నెంబర్ చిన్నది కాబట్టి 2 వీక్స్ అని చెప్పేసినాం. మరి 143 అనే నెంబర్ కొంచెం పెద్దది కదా, ఒకప్పుడు ఏం చేయాలంటే సేమ్ అదే అంటే 143/7 చేస్తాం. 143/7 ఎంతలో కట్ అవుతుంది? 20 7 20 140 కదా, 7 20 140. ఎంత మిగులుతుంది మనకి 143లో? ఇంకొక 3 డేస్ మిగులుతాయి. సో ఇక్కడ మనకి 3 ఆడ్ డేస్ అవుతుంది. సో ఆడ్ డేస్ వస్తే క్యాలెండర్ని ఈజీగా చేయొచ్చు. ఓకేనా, అండ్ ఇంకోటి బాగా గుర్తుపెట్టుకోండి, ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఆడ్ డేస్ ఎప్పుడు కూడా అంటే విషమ రోజులు ఎప్పుడు కూడా <7 ఉంటాయి. <7గానే ఉంటాయి. ఎందుకు <7 ఉంటుంది? 7 ఉందనుకోండి, 7 తీసేస్తాం కదా. ఇప్పుడు 8 డేస్ ఉన్నాయనుకోండి, 8 డేస్లో ఎన్ని ఆడ్ డేస్ ఉంటాయి? 1, ఎందుకంటే 7 నెంబర్ని తీసేస్తాం కాబట్టి. ఓకేనా, ఆ విధంగా. సో ఆడ్ డేస్ని ఈ విధంగా ఫైండ్ అవుట్ చేయాలి. అంటే ఎన్ని రోజులన్నా ఉండని, అన్ని రోజుల నుంచి మనం వీక్స్ని తీసేస్తే మిగిలిపోయాయి ఆడ్ డేస్.